ఎంబ్రియాలజిస్ట్ అంటే మీరు ఫుల్ డే ల్యాబ్లో ఉండాల్సి ఉంటుంది. సో ఎలా ఉంటుంది మ్యామ్ మీ డే? మా డే వచ్చేసి మార్నింగ్ 7:30, 8కి స్టార్ట్ అవుతుందండి. సో మనం ల్యాబ్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ క్యూఏ/క్యూసీ అనేది చేస్తాము. ఓకే. క్యూఏ/క్యూసీలో ఏంటంటే టెంపరేచర్, గ్యాస్ లెవెల్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది మనం చూసుకొని మనం నోట్ చేసుకుంటాము. తర్వాత మన ఫస్ట్ ప్రొసీజర్ డేలో స్టార్ట్ అయ్యేది ఎగ్ కలెక్షన్ ఉంటుంది. దానికి తర్వాత మనము డిష్ చెకింగ్ అంటాము. అంటే ఎంబ్రియో డే 5 చెక్స్ ఉంటాయి, ఫస్ట్ చెక్ ఉంటుంది. అవన్నీ మనం ప్యారలల్గా చేస్తూ ఉంటాము. టీమ్ అనేది చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీజింగ్, థాయింగ్ ఏమైనా ఉంటే అది చేస్తాము. ఫాలోడ్ బై ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఇక్సీ, అలా డే అంతా టైమ్లీ బౌండ్ ఉంటుందండి మనకి. సో ఎలా హెక్టిక్ అనిపిస్తుందా మ్యామ్ ఇలా ఫుల్ డే మొత్తం ల్యాబ్లో వర్క్ చేయడం? హెక్టిక్ అసలు ఏమి ఉండదండి, చాలా బాగుంటుంది. సో మనము లైఫ్ని రియల్గా చూస్తాం కాబట్టి ఎవ్రీడే ప్యాషన్ లాగా ఉంటుంది వర్క్ చేయడము. అసలు ఎక్కడ హెక్టిక్ అట్లా అని ఏమి ఉండదు. సో టీం అందరం బాగా మోటివేట్ అవుతాము, ఇంక్లూడింగ్ అందరూ స్టాఫ్ అందరూ చాలా బాగా మోటివేట్ అయ్యి డే అనేది హెక్టిక్ లేకుండా ఈజీగా ప్లాన్ చేస్తాము. సో రేపు ప్రొసీజర్ అనేది ఎట్లా ఉంది అనేది ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటాము. సో మీరు లైవ్ థింగ్స్ని మీరు ట్యాకిల్ చేస్తూ ఉంటారు మ్యామ్. లైక్ ఇప్పుడు మీరు హ్యాండిల్ చేసేది రేపు ఒక ఫ్యూచర్లో ఒక హ్యూమన్ బీయింగ్ అవుతుంది. సో ఎలా అనిపిస్తుంది మ్యామ్ మీకు అది? చాలా బాగుంటుందండి, చాలా ఇన్నోవేటివ్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం పేషెంట్కి సక్సెస్ రావాలనే మోటోతో డ్రివెన్ అయి ఉంటాము 49లో. సో ఎలా ఉంటుందంటే కంప్లీట్ కాన్సన్ట్రేషన్, తర్వాత కంప్లీట్ అవుట్కమ్ అనేది బాగా రావాలనే మోటోతోనే మనము వర్క్ చేస్తుంటాము అందరం ఎంబ్రియాలజిస్ట్ అనేది. సో దానికి చాలా డిసిప్లిన్ ఉండాలి కదా మ్యామ్. ఎవ్రీథింగ్ ఈజ్ సో మైన్యూట్, చాలా చిన్న థింగ్స్ అవి. సో అవి హ్యాండిల్ చేస్తున్నప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది మ్యామ్? ఫీలింగ్ చాలా బాగుంటుందండి, ఎందుకంటే కమింగ్ ఫ్యూచర్ జనరేషన్ అని చెప్పి చాలా కాన్సన్ట్రేషన్, కీన్గా, తర్వాత ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఏమి లేకుండా బెస్ట్ ఐవీఎఫ్ వరల్డ్ క్లాస్ ల్యాబ్ ఉంది మన దగ్గర. సో ప్రతిదీ గ్యాడ్జెట్ మానిటర్ చేసుకుంటూ మనము ఒక కేస్ అనేది మనం చేస్తాం అన్నమాట, ఐవీఎఫ్ పికప్. సో ఐవీఎఫ్ ఇప్పటిదాకా మనం అందరితో మాట్లాడాం. సో ఒక డాక్టర్ అండ్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాం. బట్ వన్స్ ఎగ్స్ అనేవి రిట్రీవ్ అయిన తర్వాత అవి మీ దగ్గరికే వస్తాయి. సో మీరు వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తారు? ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది మ్యామ్? అంటే బ్యాక్ సైడ్ ల్యాబ్లో ఎలా ఉంటుంది? సో పేషెంట్కి ఫస్ట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయండి. డే 2 ఉంటుంది. డే 2 టెస్ట్ తర్వాత మెడికేషన్ తర్వాత వన్స్ ఫాలికల్ 16 to 17 mm వచ్చాక ట్రిగర్ అనేది ఇస్తాము. ట్రిగర్ ఇచ్చిన 34 అవర్స్కి ఎగ్ కలెక్షన్ అనేది ప్లాన్ అవుతుంది. సో ఎగ్ కలెక్షన్ అనేది మనం ఎలా చేస్తామంటే 34 to 35 అవర్స్లో మనం ప్లాన్ చేస్తాము. సో ముందు రోజు ఆ ఎగ్ కలెక్షన్కి కావాల్సిన మీడియా అంతా మనం ఈక్విలిబ్రేట్ చేస్తాము. సో ఆన్ ద డే ఆఫ్ ఎగ్ కలెక్షన్ వచ్చేసి పేషెంట్కి జనరల్ అనస్థీషియా ఇచ్చి మైల్డ్గా చిన్న ప్రొసీజర్ లాగా ఉంటుంది. అక్కడి నుంచి మనం ఫాలిక్యులర్ ఫ్లూయిడ్ అనేది తీస్తాం బయటికి. తీసాక అందులో ఎగ్స్ క్వాలిటీ ఎలా ఉంది అనేది మనం మైక్రోస్కోప్లో చూస్తాము. సో మన దగ్గర 2x6 లామినార్ డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ మైక్రోస్కోప్స్తో ఉన్న లామినార్ ఉంది. సో దాంట్లో మనము ఊసైట్ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎన్ని ఊసైట్స్ వచ్చాయి అనేది మనం చూస్తాం.